వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశ చరిత్రలో టిప్పు సుల్తాన్ పాత్రపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఒకవైపు ఆయనను బ్రిటిష్ వ్యతిరేకిగా చూపిస్తున్నప్పటికీ చారిత్రక రికార్డులు మరియు ప్రాథమిక మూలాలు ఆయన పాలనలోని భయంకరమైన మతపరమైన అణిచివేతను చాటి చెప్తున్నాయి. బలవంతపు మత మార్పిడులు మరియు ఊచకుత గురించి ఒకసారి మాట్లాడుకుంటే, టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్య విస్తరణలో మతాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. సర్ విలియం లోగన్ రాసిన మలబార్ మాన్యువల్ ప్రకారం కేవలం మలబార్లోనే 70,000 మంది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. 1788లో కూర్గుపై దాడి చేసిన టిప్పు 40,000 మంది కొడవులను బందీలుగా పట్టుకొని బలవంతంగా మత మార్పిడి చేశాడు. దీనిని ఆయన స్వయంగా తన లేఖలలో ధృవీకరించారు. నేటికి అక్కడ ఉన్న కొడవ మా పిల్లలు ఈ హింసాత్మక చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఇక మైసూరు గెజిటీర్ ప్రకారం టిప్పు సుల్తాన్ దక్షిణ భారతదేశంలో సుమారు 80,000 దేవాలయాలను ధ్వంసం చేశారు. బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త బి లూయిస్ రైజ్ నమోదు చేసిన వివరాల ప్రకారం శ్రీరంగపట్నం కోటలో వందలాది దేవాలయాలు ఉండగా టిప్పు మరణించే నాటికి కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక హరిహరేశ్వర దేవాలయం, శ్రీరంగపట్నంలోని వరాహస్వామి మరియు హనుమాన్ దేవాలయాలు, మసీదు స్తంభాలపై నేటికి హిందూ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. నరక చతుర్దశి నాడు 1200 మంది అయ్యంగారి బ్రాహ్మణులను ఊచకోత కోశారు. అందుకే ఇప్పటికీ మేల్కోట్లో దీపావళి జరుపుకోరు. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం పెనుకొండ జమా మసీదుగా మార్చారు. ఇక కేరళలో విధ్వంసకండ గురించి చెప్పనవసరం లేదు. కేరళలోని అనేక పురాతన ఆలయాలు టిప్పు దాటికి నేలమట్టమయ్యాయి. తాలి మహదేవ, పలయనాడు భగవతి, తిరువన్నార్ శివాలయాలు కొజికూడ్లో ధ్వంసమయ్యాయి. తాలిపురంలో రాజరాజేశ్వరి ఆలయం, తిరువంగటు వడుకుండ శివాలయం ధ్వంసమయ్యాయి. ఇక మలపురంలో 4000 ఏళ్ల పురాతనమైన నరసింహమూర్తి దేవాలయం, కేరళాధీశ్వర మహావిష్ణు ఆలయం, గురువాయూర్లో మమ్మీయూర్ శివాలయం మరియు గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం తగలబెట్టబడింది. త్రిచూర్లో త్రిప్రాయర్ శ్రీరామ దేవాలయం మరియు తిరుములిక్కులం యజుర్వేద పాఠశాల విద్యార్థులను నిర్దాక్షిణీయంగా చంపారు. ఇక సామాజిక అత్యాచారాలు, నయార్లు మరియు బ్రాహ్మణులపై ఆకృత్యాలు చెప్పవసరం లేదు. టిప్పు సైన్యం నాయర్లు మరియు తియ్యాలపై అమానవీయ దాడులు పాల్పడింది. వేలాది మందికి బలవంతంగా గోమాంసం తినిపించడం, మహిళలు మరియు పిల్లలను బందీలుగా మార్చడం వంటి చర్యల వల్ల సుమారు 30,000 మంది హిందువులు రక్షణ కోసం త్రవణకోర్కు పారిపోయారు. చరిత్రకారుడు లూయిస్ బి భోరి టిప్పు క్రూరత్వాన్ని మొహమ్మద్ గజ్నీ మరియు నాదిర్షాలతో పోల్చారు. టిప్పు సుల్తాన్ కమాండర్లకు రాసిన 2,000కు పైగా ఫార్సీ లేఖలు ఆయన ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి. ఒక లేఖలో ఆయన ఏం రాశారంటే, దాదాపు అందరు హిందువులు ఇస్లాంలోకి మారారు, మిగిలిన వారిని కూడా ముగిస్తాం. ఇది ఆయన మత మూర్ఖత్వానికి నిదర్శనం. ఇక అనేక దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి. చాలా చోట్ల దేవాలయాలను కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదులను నిర్మించారు. మలబార్ మాన్యువల్ ప్రకారం మనియూర్ మసీద్, శ్రీరంగపట్నంలోని మసీదులు దీనికి ఉదాహరణ. అందుకే ఆయనకు తమిళనాడు మరియు మలబార్ ప్రాంతాల్లో దక్షిణ భారత దేవాలయాల విధ్వంసకుడు అనే పేరు వచ్చింది. టిప్పు సుల్తాన్ చరిత్రను కేవలం బ్రిటిష్ వ్యతిరేక పోరాటంగా చూడటం ఒక పార్శ్యం మాత్రమే. కానీ ఆయన తన సొంత ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై చేసిన మతపరమైన దాడులు, వేల సంఖ్యలో దేవాలయాల కూల్చివేత మరియు సామూహిక హత్యాకాండాలు మర్చిపోలేని వాస్తవాలు. ఈ వాస్తవాలను గుర్తించడం ద్వారానే మనం సమగ్రమైన చరిత్రను అర్థం చేసుకోగలం. ఇక వీటికి సంబంధించి నీకు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా, నువ్వు చదివినవా అని చాలా మంది ఫోన్లు చేస్తారు. మీరు ఫోన్లు చేసే అవసరం లేకుండా నేనే చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. మలబార్ మాన్యువల్ సర్ విలియం లోగన్ రాసింది. మైసూరు గెజిటీర్ బి లూయిస్ రైస్ రాసింది. ఇక టిప్పు సుల్తాన్ ఎక్స్టేడ్ ఐఎం ముత్తన్న రాసింది. టిప్పు సొంత లేఖలు విలియం కిర్క్ పాట్రిక్ 1811, వయోస్ టు ది ఈస్ట్ ఇండీస్ పోవోలిన్ డాసన్ బర్తోలోమియో లోది. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే ఇంతకంటే దారుణాలు మీ కంటికి కనిపిస్తాయి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.